అటు సంక్రాంతి సంబరాల్లో దింసా డాన్స్ ప్రత్యేకతను సంతరించుకుంది. అడుగులలో అడుగు వేస్తూ లయబద్ధంగా సాగే గిరిజన నృత్యం దింసా నృత్యం. ఈ సంక్రాంతికి విశాఖలో దింసా డాన్స్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. అరకు, పాడేరు నుంచి వచ్చిన కళాకారులు గజ్జె కట్టి కొమ్ము డబ్బు కొట్టి చేస్తూ ఉన్న దింసా డాన్స్ దుమ్మురేపింది. విశాఖలో దింసా నృత్యాలపై స్పెషల్ స్టోరీ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. సంక్రాంతి శోభ విశాఖపట్నంలో చక్కగా కనిపిస్తుంది. మరి ఇక్కడ చూస్తే గనక ఉత్తరాంధ్ర కళలని కూడా ఎలివేట్ చేసే విధంగా చాలా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం అంటేనే ఏజెన్సీ అందరికీ కూడా గుర్తొస్తుంది. మరి ఏజెన్సీలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాల్సిన విషయం ఏంటంటే దింసా డాన్స్. మరి లయబద్ధంగా కదులుతూ అడుగులకి అడుగులు వేస్తూ వీళ్ళంతా కూడా ఒక రకమైన సాంప్రదాయ గిరిజన నృత్యాన్ని చేస్తూ ఉంటారు. అది చూస్తే గనక నిజంగానే మనందరికీ కూడా ఒకసారి వాళ్ళతో పాదం కలపాలి అనిపిస్తుంది. ఎందుకనంటే విశాఖ జిల్లాలో అంటే ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా చాలా ఇంపార్టెంట్ గా ఈ దింసా డాన్స్ అనేది ఉంటుంది. వీళ్ళంతా కూడా మరి ఏదైతే ఆ కొమ్ము డాన్స్, కొమ్ము డప్పు వాయిద్యాలకి అనుగుణంగా లయబద్ధంగా వీళ్ళంతా కూడా అవన్నీ కూడా డాన్సులు చేస్తూ ఉంటారు. ఒకసారి వారందరితో కూడా ఇక్కడ మనతో ఉన్నారు. ఉత్తరాంధ్ర జానపద కళలు సంక్రాంతికి మరింత శోభను తీసుకొచ్చాయి. మరి వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఇక్కడ ఈ డాన్సుల యొక్క విశిష్టత ఏంటి అన్నది ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? అరకు నుండి. ఏంటి ఈ డాన్స్ ప్రత్యేకత? దింసా నృత్యం గిరిజన ప్రాంతంలో దింసా సంక్రాంతి వస్తే ప్రతి పండుగ వేస్తారండి. చెప్పండి, ఇదేంతో తయారు చేస్తారు? ఈ కొమ్ము డాన్స్ కి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ డప్పు వాద్యంతోనే దింసా అన్నది సాగుతూ ఉంటది. దింసా అడుగులో అడుగు అంత లయబద్ధంగా సాగేదానికి ఖచ్చితంగా ఇది కూడా ఒక ప్రాధాన్యత. ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏంటి ఇదంతా ఎలా తయారు చేస్తారు? మీ దింసా డాన్స్ యొక్క ప్రత్యేకత? ఇది ఇనుము మేడం, ఇది ఆవు తోలు, ఇది టైర్ తో కట్ చేసి ఇలా కుట్టవచ్చు అన్నమాట. సంవత్సరం వస్తారా మీరు? మీ ఊర్లో మీరు సాంప్రదాయంగా చేసుకుంటారు కదా, మరి ఇక్కడ మీరు డాన్సులు చేయడం మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ మాకు సంక్రాంతి పండుగలా కనిపిస్తుంది మేడం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ దింసా డాన్స్ అంటేనే చాలా ప్రత్యేకత ఉంటుంది. మీరు రెడీ అయ్యే అంటే ఇవన్నీ కూడా చాలా ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది, గిరిజన స్టైల్. ఎందుకు ఇలా కాయిన్స్ వేసుకున్నారు? ఇది మా సాంప్రదాయం. మా విలేజ్ అరకు. మేము సంక్రాంతి పండుగలకి, వినాయక చవితికి, పెళ్ళిళ్ళకి, అన్ని ఫంక్షన్స్ కి ఆడతాను. మీరందరూ అంటే సాంప్రదాయంగా వారసత్వంగా ఈ దింసా డాన్స్ చేస్తున్నారా? మరి ఇప్పుడు అంత ఎక్కువ క్రేజ్ లేదు అని అనుకుంటున్నారు కదా, ఇప్పుడు ఎవరు పెద్దగా ఇష్టపడట్లేదని. కానీ ఇప్పుడు చూస్తే కనుక అన్ని ప్రోగ్రామ్స్ లో మిమ్మల్ని పిలుస్తున్నారు. అంటే మీరు ఈ సాంప్రదాయాన్ని మీరు కంటిన్యూ చేస్తారా? కంటిన్యూ చేస్తాం మేడం. మేము చేయకపోయినా మా పిల్లలు కూడా చేస్తారు. మరి మీకు ఉపాధి ఎలా? మరి ఇప్పుడు ఈ టైం అప్పుడు డాన్సులు చేస్తారు, మిగతా టైంలో అన్ని పనులు చేస్తాం మేడం. కాపీ, మిరియాలు అన్నీ వస్తాయి మా దగ్గర. ఇది ఇక్కడ మనకి వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఈ పండుగల సమయంలో ఖచ్చితంగా మేము దింసా డాన్సులు అయితే చేస్తాము, మా గిరిజన సాంప్రదాయాన్ని మేము కొనసాగిస్తాము, ఖచ్చితంగా మేము మా వారసత్వాన్ని కొనసాగించుకుంటామని చెప్పేసి అంటున్నారు. ఇది మా సాంప్రదాయం చెప్పేసి అంటున్నారు. మరి అయితే భావి తరాలు కూడా ఈ సాంప్రదాయ విషయాన్ని మేము అప్పచెప్తామని అంటున్నారు. ఏది ఏమైనా విశాఖపట్నంలో ఈ కల్చరల్ ఈవెంట్స్ అని అంటే సంస్కృతి సాంప్రదాయాలు వెల్లికిసేలాగా చేస్తున్న ఈ దింసా డాన్స్ అనేది, లేకపోతే ఇక్కడ ఉన్న జానపద కళలు సంక్రాంతి శోభని మరింత పెంచుతున్నాయి. మనం చూడొచ్చు, వీళ్ళంతా కూడా ఇక్కడ ఎంతో ఉత్సాహంగా గ్రామీణ వాతావరణం ఇక్కడికి వచ్చి వీళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. పబ్లిక్ కూడా ఉన్నారు, వాళ్ళతో అడిగి చేస్తున్నారు. దింసా డాన్స్ చూస్తున్నారు కదా, జనరల్ గా ఇవన్నీ చూడాలంటే మనం అరకు పోవాలి. సంక్రాంతి ఫెస్టివల్ టైంలో ఇలాంటివన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇక్కడ మనకు అందుబాటులో మనం అక్కడ వరకు వెళ్ళాం. సో ఇక్కడ అందుబాటులో అందరికి దగ్గరగా మొత్తం ఒక విలేజ్ కి వెళ్ళిన ఫీలింగ్ అయితే ఉంది. అండ్ మొత్తం మనకి అన్ని. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జనరల్ గా దింసా డాన్స్ లాంటిది అంటే జానపద కళలన్నీ కూడా ఇక్కడ చూస్తున్నాం కదా, మీకు ఈ సంక్రాంతి పండుగ ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ టు జీవీఎల్ గారు. సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. మీది ఒక సెకండ్ ఇయర్ ఇది మీరు రావటం చాలా బాగా అనిపిస్తుంది. జీవీఎల్ గారి ఇది ఇక్కడ చూస్తే కనుక సంక్రాంతి పండుగ శోభ అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. అందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, విశాఖపట్నంలో ఈ కల్చరల్ అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను మేము చక్కగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. ఈ సంక్రాంతి పండుగని మేమంతా కూడా అంగరంగ వైభవంగా జరిపించుకుంటున్నామని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖ.